ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. మే 27 నుంచి జూన్ 25 వరకు జ్యేష్ఠ మాసం ఉంది. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి. ముందుగా మొదటిసారి మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. ఈ నెల మే 27వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. జూన్ 25వ తేదీన జ్యేష్ఠమాసం ముగుస్తుంది. ఈ జ్యేష్ఠమాసంలో అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ జ్యేష్ఠమాసంలోనే విష్ణుదేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు. అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శ్రీరాముడు హనుమంతుణ్ణి కలిశాడు అని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి జ్యేష్ఠమాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. మీ సంపద వృద్ధి అవుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరటానికి ఆస్కారం ఉంది. ఈ జ్యేష్ఠమాసంలో వరుసగా 11 రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి. కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాన్ని వెలిగించండి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటుంది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది. మనలో చాలామంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి నెల తిరగకుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఇది జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే ఈ సంవత్సరం అంతా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు పగలుపూట అస్సలు నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లేచిన తరువాత మళ్ళీ రాత్రికి నిద్రపోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలాగే శరీరానికి నూనె రాయకూడదు. మీ ఇంటికి పెద్ద కూతురు కానీ పెద్ద కొడుకు కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు. ఈ జ్యేష్ఠమాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళను ఇవ్వండి. ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్ళు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు. ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు అలాగే వంకాయను తినకూడదు. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడని మనందరికీ తెలుసు. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేయాలి. సాయంత్రం అదే 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. ఇక వివాహమైన ఆడవారు ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది.
ఈ జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి. లేదంటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఇది జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి. మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి. కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు దక్కుతుంది. మీ ఇంటి సంపద రెంటింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలు అవుతుంది. ఈ జ్యేష్ఠమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు. కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లలకు మంచి జ్ఞాపశక్తి రావాలంటే ఈ జ్యేష్ఠమాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఇక అప్పుల సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో 2 యాలకులను వేసుకొని స్నానం చేయండి. అప్పుల సమస్యలన్నీ క్రమంగా తగ్గుతాయి. అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు. జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పనులను దానం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పు సమస్యలు పోవాలంటే ఎవరైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ జ్యేష్ఠమాసంలో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.